మకరము, మకర లగ్నంలో పుట్టారు లేదా లగ్నం తెలియదు రాశిలో పుట్టారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది. అలాగే న్యాచురల్గా 10th హౌస్ని మనకి లగ్నం నుంచి దశమ స్థానం వల్ల ఎటువంటి విషయాలు మనం అనాలిసిస్ చేయొచ్చు, ఏ విషయాలు మనం తెలుసుకోవచ్చు, తద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, మనం ఎలా అభివృద్ధి అవ్వచ్చు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మకర రాశికి అధిపతి రాశి ఆ లగ్నానికి శని అవుతాడు. మకరంలో ఉండేటువంటి వారి గొప్ప లక్షణం ఏంటంటే కష్టజీవులు, బాగా కష్టపడగలుగుతారు, ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు, ఎలాంటి శ్రమనైనా వచ్చుకోగలుగుతారు, డౌన్ టు ఎర్త్ అంటే మనకి చాలా కింద స్థాయికి కూడా వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు, కొన్ని విషయాల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. కాకపోతే శ్రమ వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది మకరం వారికి. అయితే దీని నుంచి మీరు బయటపడాలి అంటే, ఎందుకంటే మకరం వీళ్ళే మొత్తం వీళ్ళ లైఫ్ని వీళ్ళు కష్టపడడం వల్లే వీళ్ళ లైఫ్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. సో ఇక్కడ ఎప్పుడైనా బద్ధకానికి పోయారా అయిపోయింది వీళ్ళ లైఫ్ క్లోజ్. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఎనర్జీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి. వీళ్ళ ధనయోగం వేరు అవ్వవు, బికాజ్ ఆఫ్ లగ్న ద్వితీయాధిపతి ఒక్కరే కాబట్టి. మంచి గైడింగ్ చేసేటువంటి సిబ్లింగ్స్ ఉంటారు వీళ్ళకి. కాకపోతే వీళ్ళ అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మంతా కూడా భూమి మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమికి సంబంధించిన కారకుడు బాగున్నాడు. 4th హౌస్లో ఎక్కడా కూడా ఎఫ్లెక్ట్ అవ్వలేదు ప్లానెట్స్. 4th హౌస్ లార్డ్ 4th పోర్ట్ఫోలియో పాడవలేదు. భూములు కొంటే అద్భుతంగా వెళ్తుంది. కానీ అదే 4th లార్డ్ 4th హౌస్ స్పాయిల్ అయింది. భూమి కొన్నప్పటి నుంచే, అంటే మీ పేరు మీద, ఒకవేళ మీ పేరు మీద బాగాలేదు, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనండి, మీ పిల్లల పేరు మీద కొనండి, అద్భుతంగా ఉంటుంది. కానీ బాగోలేనప్పుడు మీ పేరు మీద కొన్నారు భూములు అంటే మాత్రం అది అమ్మేసేదాకా ప్రాబ్లమ్స్ మిమ్మల్ని వెంటాడుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. క్రియేటివ్గా ఏదైనా జాబ్ చేయాలి, క్రియేటివ్గా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. అలాగే సంతానం కలిగిన తర్వాత నుంచే మీకు కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మీకు సర్వసాధారణంగా ఏంటంటే మకరంలో పుట్టినటువంటి వారికి జీవిత భాగస్వామికి మీకు జీవిత భాగస్వామి కానీ కంప్లీట్ సేవ చేసే తత్వంలో ఉంటూ ఉంటారు. ఒకరు కొంచెం ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తే జీవిత భాగస్వామి తక్కువ ఏజ్డ్గా కనిపించడం, లేదా జీవిత భాగస్వామి ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తే వీళ్ళు తక్కువ ఏజ్గా కనబడడం అనేది ఆ డిఫరెన్స్ మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. మీ యొక్క కెరియర్లో ఎప్పుడూ క్రియేటివిటీని పెంచుకుంటూ ఉండండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. గురువులకు సేవ చేస్తూ ఉండండి. అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఎక్కువగా దర్శనం చేస్తూ ఉండండి, అద్భుతంగా బాగుంటుంది. ఇక మీరు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు లైఫ్ అనేటువంటిది. ఇక 10th హౌస్ అనాలిసిస్ గురించి మనం తెలుసుకుందాం. అసలు 10th హౌస్లో ఏముంటుంది? కర్మ. అంటే ఏంటి ఆ కర్మ అంటే, న్యాచురల్గా కర్మకారకుడు శని దశమాధిపతి అవుతాడు. మీరు చేసే వృత్తి, మీ కెరియర్, అంటే మీ కెరియర్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మీరు ఎందుకు కెరియర్లో స్థిరంగా ఉండలేకపోతున్నారు? కొంతమంది చూడండి 3 నెలలు చేస్తే మారిపోతూ ఉంటారు. కొంతమంది సంవత్సరాల తరబడి ఒక దగ్గర ఉంటారు. సంవత్సరాల తరబడి పాతుకుపోయి ఉంటూ అక్కడ అద్భుతంగా రాణిస్తారు కొంతమంది. ఇంకొంతమంది సంవత్సరాల తరబడి అక్కడే ఉంటారు కానీ ఎదుగుదల ఉండదు. వాట్ ఈస్ ద కారణం? 10th హౌస్ని మనం మోకాల స్థానంతో కూడా చూస్తాం. కొంతమంది మోకాలకు సంబంధించిన నొప్పులు వస్తూ ఉంటాయి, నడవలేకపోతుంటారు, కదలలేకపోతుంటారు. వాట్ ఈస్ ద రీజన్? అసలు ఏమిటి కారణము అనేటువంటి చెప్తుంది 10th హౌస్. మీ యొక్క రాజ్యస్థానం. మీరు అద్భుతమైన ప్రమోషన్స్ వస్తున్నాయంటే 10th హౌస్ బాగున్నట్టు. అసలు ఎందుకు రావట్లేదు ప్రమోషన్, కెరియర్లో ఎందుకు ఎదగలేకపోతున్నాము అనే ఒక కంప్లీట్ క్లారిటీ మీకు 10th హౌస్ అనాలిసిస్ ఇస్తుంది. ఆ 10th హౌస్లో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఎందుకు రావట్లేదు ఉద్యోగం, 10th హౌస్ యాక్టివ్గా లేదా, 11th హౌస్ యాక్టివ్గా ఉందా, బిజినెస్ చేయాలా, ఒకవేళ నేను చేస్తే ఎటువంటి బిజినెస్ చేయాలి. కెరియరు చిన్నప్పటి నుంచే మనం జాతకం చూపించుకున్నప్పుడు అసలు వీళ్ళకి ఏ కెరియర్ ఉందని చెప్పేది 10th హౌస్. దానికి 2nd హౌస్తో ముడిపెట్టి చూడాలి, 4th హౌస్తో ముడిపెట్టి చూడాలి. ఏం చదువుకోవాలి, ఎలాంటి రంగాల్లోకి వెళ్తే ఇతనికి ధనయోగం వస్తుంది, కెరియర్లో ఇక్కడి నుంచే చిన్నప్పటి నుంచి ఎటువంటి మంత్రం కానీ దానం కానీ చేస్తూ ఉంటే బాగుంటుంది అని. అయితే కొంతమందికి 10th హౌస్ పాడైనప్పుడు మీకు ఏమవుతుందంటే, కెరియర్ పరంగా ఎదగలేకపోతున్నప్పుడు లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీ కెరియర్ పరంగా బాగుంటుంది. అలా కాదండి, ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాను, ఇంకా నేను కెరియర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, కానీ కెరియర్ బాగుండాలి అన్నప్పుడు కూడా లలితా సహస్రనామాలో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా? ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి? ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది? అర్ధాష్టమ శని వల్ల ఏమిటి? అష్టమ శని వల్ల ఏమిటి? ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు ఫలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి. చిన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, చిన్నప్పుడు ఉన్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే, ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతుంది. ప్రతి జీవి ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఎస్ ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాల్సర్పదోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే, దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఏలినాటి శని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఏలినాటి శని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్. అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే, ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్, అంటే ఈ నెలలో చేయొచ్చా? గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా? సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు. సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఏలినాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆస్ట్రాలజీ. గుర్తుపెట్టుకోండి.
అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు ఆస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే, గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.